హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూట్. సో టీఎస్ జెన్కో ఆస్పిరెంట్స్కి 23rd March 2024 ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. సో కానీ నైట్ వరకు దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట. కానీ నైట్ మనకి ఏం చేస్తారంటే దీని గురించి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఆల్రెడీ నేను చాలామంది స్టూడెంట్స్తో మెసేజ్ చేశాను. ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా చేశామన్నమాట. సో ఎవరైనా మిస్ అయి ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో జనరల్గా మీకు ఆల్రెడీ తెలుసుంటే నేను కొత్తగా ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఆల్రెడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఓకే, సో చాలామంది మొదటగా అడిగే క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా అని అడుగుతున్నారు. ఓకే, సో మ్యాక్సిమం పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఓకే, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారో దాని గురించి డిస్కస్ చేసుకుంటే మనకి క్లారిటీ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ and chemist is scheduled on 31/03/2024. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ నంబర్. ఓకే, సో మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో టీఎస్ జెన్కో నోటిఫికేషన్ నంబర్ ఇచ్చారనమాట. సో ఇట్ వాజ్ షెడ్యూల్డ్. ఓకే, సో ఇట్ వాజ్ షెడ్యూల్డ్ టు ఎనేబుల్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫర్ ద సైడ్ ఎగ్జామ్ ఫ్రమ్ 23rd. అంటే ఆల్రెడీ జెన్కో వెబ్సైట్లో దీనికి మనకు సంబంధించిన ప్రతి ఒక్క హాల్ టికెట్ అనేది ప్రీ లోడ్ చేసి పెట్టేశారు ఆల్రెడీ. ఓకే, సో అంటే 23rd ఇది ఓపెన్ అవ్వాలని కూడా షెడ్యూల్ చేసి పెట్టారు. కానీ వాళ్ళే దాన్ని యాక్టివేట్ చేయలేదు. ఎందుకు? సో ఇక్కడ డ్యూ టు అనౌన్స్మెంట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ 2024 బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 16/03/2024. ఓకే, సో జనరల్గా ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ జరగవచ్చు. ఓకే, సో ఎగ్జామినేషన్ జరిగేదానికి మనకేం ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఎగ్జామినేషన్ జరిగేదానికైనా రిజల్ట్ పబ్లిష్ చేసేదానికైనా. ఓకే, సో రీసెంట్గా మనం చూసింటాం. ఓకే, సో ఇవన్నీ కూడా జరగచ్చు. కానీ విత్ ఇన్ ద రూల్స్లో ఉండాలన్నమాట. ఒకవేళ ఎగ్జామినేషన్ జరిగినా కానీ దీన్ని పొలిటికల్ పార్టీస్ పాజిటివ్గా తీసుకోకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే టీఎస్ జెన్కో ఏం చేసిందంటే ద మ్యాటర్ హ్యాస్ బీన్ రెఫర్డ్ టు ఈసీఐ. ఓకే, ఫర్ దేర్ డైరెక్షన్స్. ఓకే, సో అంటే టీఎస్ జెన్కో వాళ్ళే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దీన్ని ఫార్వర్డ్ చేశారు. ఓకే, సో ఇలా మేము ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి దీని గురించి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మన హాల్ టికెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అని చెప్పి చెప్పారనమాట. ఓకే, ఏమైనా సడన్ గైడ్ లైన్స్ ఉంటే దాన్ని మాత్రమే మనకి అప్డేట్ చేస్తారనమాట. మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయ్యేదానికి ఛాన్సెస్ లేవు. ఓకే, సో కొంతమంది ఫేక్ ప్రాపగాండా చేస్తుంటారు. ఓకే, సో అంటే కాంపిటీషన్ని డిక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఓకే, సో ఎగ్జామ్ ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది ఈ విధంగా చెప్తుంటారు కొంతమంది. సో ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం పోస్ట్పోన్ అవ్వదు. ఒకవేళ మీరు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి మీ మైండ్లో పెట్టుకున్నారంటే డెఫినెట్గా మీ ప్రిపరేషన్ నుంచి మీరు డివేట్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది కాంపిటీషన్ ఉన్నారు ఆల్రెడీ. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి ఆల్రెడీ అర్థమవుతుంటుంది ఎంత హ్యూజ్ కాంపిటీషన్ ఉందో. సో అలానే మెకానికల్ స్టూడెంట్స్కి కూడా కొంతవరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. ప్లస్ కెమిస్ట్రీ పోస్ట్కి కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది. ఓకే, సో అందుకే కాంపిటీషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఈ విధంగా ఓకే, సో మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్ని కానీ లేకుంటే టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ ఓకే, సో ఎవరైతే అందరూ డిస్కస్ చేసే విధంగా ఉంటుందో ఓకే, అక్కడ ఎవరో 1 or 2% ఏం చేస్తారంటే ఓకే ఎగ్జామ్ ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది నాకు ఎవరో చెప్పారు అనే రకంగా చెప్తారనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు కాకపోయినా ఇంకొకరు బిలీవ్ చేస్తారు. సో అదే విధంగా అది స్ప్రెడ్ అవుతూ ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందేమో అనేసి మనకు కూడా అనిపిస్తుంటుంది. ఏమైనా పెండింగ్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్స్ సబ్జెక్ట్ ఆల్రెడీ చదవలేదు, సో పోస్ట్పోన్ అవుతుంది కదా నేను తర్వాత చదువుతాలే అనుకుంటారు. కానీ ఎగ్జామ్ యాజ్ యూజువల్ 31st పెట్టేసినారంటే మీరు అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. మేము మన వాట్సాప్ ఛానల్లో ప్రతి ఒక్కటి మనం అప్డేట్ చేస్తాము. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం అయితే మాకు ఎప్పుడు కూడా ఉండదు. సో అందుకనేసి యూట్యూబ్లో కూడా మేము వీడియోస్ చేయడం టోటల్గా ఆల్మోస్ట్ 30 days నుంచి వీడియోస్ చేయడం మానేసాం అనమాట. ఓన్లీ 2 వీడియోస్. ఓకే, సో ఎగ్జామినేషన్కి 10 days ఉండగా ఏ విధంగా మనం ఉండాలి, ఎలా రివిజన్ చేయాలి అనే దాని గురించి ఒక వీడియో చేసాము. దాని తర్వాత ఇప్పుడే మనము ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, సో ప్లస్ కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు. ఓకే, సో మేము 4 parts అనుకున్నాము టోటల్గా, కానీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఉద్దేశంతో ప్రజెంట్ అయితే 6 parts లేదా 7 parts ఓపెన్ అవుతున్నాయి అనమాట. సో టోటల్గా ఓకే ప్రజెంట్ 5 parts కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ మేబీ 2 parts వరకు ఉండొచ్చు. సో లాస్ట్ 3-4 parts. ఓకే, సో లాస్ట్ 4 parts చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ పార్ట్స్ అన్ని కూడా చాలా సింపుల్గా ఉంటాయి జనరల్గా. ఓకే, సో లాస్ట్ 4 parts చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే లాస్ట్ 4 parts చేయండి. ఓకే, సో కొంతమంది అడుగుతున్నారు కంప్యూటర్స్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయా అనేసి. కంప్యూటర్స్ నుంచి ఖచ్చితంగా. ఓకే, సో మీరు ఈ 7 parts చూసినారంటే ఆల్మోస్ట్ మీకు
3 or 4 క్వశ్చన్స్ దీని నుంచి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మేము ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ ఉంది, మేము ప్రొవైడ్ చేయట్లేదు క్వశ్చన్స్. ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇంగ్లీష్ ఉన్నాయి, ఓకే, సో ఇంగ్లీష్ మీరు సాల్వ్ చేయగలరా అంటే ఎన్ని మనం డిస్కస్ చేసుకున్నా కానీ అక్కడ వచ్చేది కొత్త క్వశ్చన్ అనమాట. ఓకే, సో దాని గురించి మనకు టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఎప్పుడైనా టెక్నికల్ మీద టైం స్పెండ్ చేయండి. సో లేకుంటే కంప్యూటర్స్, తెలంగాణ, లేకుంటే యాప్టిట్యూడ్. ఓకే, సో ఈ మూడింటి మీద టైం స్పెండ్ చేయండి. జనరల్ అవేర్నెస్ గురించి కొంతమంది అడుగుతున్నారు. జనరల్ అవేర్నెస్, సో మీరు చదివినా చదవకపోయినా కానీ సో క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, సో మీరు ఏదైనా చదవాలనుకుంటే కొన్ని ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ నేను ఆల్రెడీ పార్ట్ బి గురించి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. వాట్ టు స్టడీ ఫర్ పార్ట్ బి అనేసి ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఒకసారి చూడండి ఏ టాపిక్స్ డిస్కస్ చేయాలని చెప్పేసి అక్కడ మనము చూసాం అనమాట. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ ఆన్ రిసిప్ట్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ ఈసీఐ అప్డేట్స్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి పోస్టెడ్ ఆన్ దిస్ వెబ్సైట్. అంటే మన జెన్కో వెబ్సైట్లో సో డెఫినెట్గా సో దీని గురించి అప్డేట్ అనేది ఇస్తారు. ఓకే, సో చెప్తున్నా ఆల్రెడీ. సో డీవియేషన్ అయితే అవ్వకండి. ఖచ్చితంగా 31st ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే, దాని గురించి ఎటువంటి వరి అవసరం లేదు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సో మన వాట్సాప్ ఛానల్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఎగ్జామ్ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ సో మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో డీవియేషన్ మాత్రం అవ్వకండి. ఓకే, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఎక్కడి నుంచైనా కావచ్చు. ఓకే, సో అంటే మన ఇన్స్టిట్యూట్ అనే కాదు, ఎవరైనా కానీ సో పూర్తిగా ప్రిపరేషన్లోనే ఉంటే మనం కాంపిటీషన్లోనే ఉంటాము. ప్రిపరేషన్ నుంచి మీరు 1 day రెస్ట్ తీసుకున్నా కానీ ఇంకొకరికి సో 3 or 4 మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో గుర్తుపెట్టుకొని బాగా రివిజన్ అయితే చేయండి. ఓకే, సో డైలీ షార్ట్ నోట్స్ మీరు ఒకసారి చేస్తారా, 2 times చేస్తారా, 3 times చేస్తారా తర్వాత సంగతి. ఓకే, డైలీ మీరు షార్ట్ నోట్స్ మీకు రాని ఫార్ములాస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా రాసుకోండి. ఓకే, సో ప్రతిదీ మీరు రాస్తేనే మీకు గుర్తుంటుంది అనమాట. లాస్ట్ 1 week బాగా ప్రిపేర్ అయినా కానీ ఓకే గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు మీరు సబ్జెక్టు సో నార్మల్గా ప్రిపేర్ అయినా లేకుంటే కొంచెం అబవ్ యావరేజ్ ప్రిపేర్ అయినా లాస్ట్ 1 week ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీరు టైం స్పెండ్ చేశారంటే ఖచ్చితంగా మీ రిజల్ట్ అనేది సో కరెక్ట్గా వస్తుంది. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.